బ్రేకింగ్ చూస్తున్నాం. తాడేపల్లిలో వైసీపీ కొత్త ఆఫీసును కూల్చివేశారు. కొత్తగా కడుతున్న వైసీపీ సెంట్రల్ ఆఫీసును బుల్డోజర్లతో కూల్చివేశారు అధికారులు. బోటు యార్డు స్థలంలో వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టింది. 33 ఏళ్లు స్థలాన్ని లీజుకు తీసుకుంది వైసీపీ. అయితే నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు వచ్చాయి తాడేపల్లి ఏరియాలో. దీంతో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. మీరు చూస్తున్న దృశ్యాలు. వైసీపీ కొత్త కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేశారు. బోటు యార్డు స్థలంలో వైసీపీ ఆఫీసు నిర్మాణం చేపట్టింది. కొత్తగా కడుతున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని తాడేపల్లిలో కూల్చివేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. బుల్డోజర్లతో నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. బోటు యార్డు స్థలంలో వైసీపీ ఆఫీసు నిర్మాణం చేపట్టింది. 33 ఏళ్లు స్థలాన్ని లీజుకు తీసుకుంది వైసీపీ. నిర్మాణానికి అనుమతులు లేవనే విమర్శలు వచ్చిన నేపథ్యంలో తాడేపల్లి ఏరియాలో ఈ నిర్మాణాన్ని కూల్చివేస్తున్నారు అధికారులు. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉంది. పిల్లర్లు కూడా పూర్తిగా వేశారు. అటుపైన 2వ అంతస్తులో కూడా పిల్లర్లు వేస్తున్న దృశ్యం మనకు కనబడుతూ ఉంది. నేపథ్యంలో ఈ నిర్మాణాన్ని పూర్తిగా బుల్డోజర్లు పెట్టి అధికారులు కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. పూర్తి స్థాయిలో నిర్మాణాన్ని నేలమట్టం చేసినట్టుగా తెలుస్తోంది. బోటు యార్డు స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసిన దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా బోటు యార్డు స్థలంలో నిర్మిస్తున్న వైసీపీ కేంద్ర కార్యాలయం ఎక్కడికక్కడ పూర్తిగా నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. తాడేపల్లిలోని వైసీపీ కొత్త ఆఫీసును కూల్చివేశారు అధికారులు. బుల్డోజర్లతో అధికారులు కూల్చివేసిన దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. ఇక 33 ఏళ్లు స్థలాన్ని వైసీపీ లీజుకు తీసుకుంది. నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు కూడా వచ్చాయి. నేపథ్యంలో ఈ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో తాడేపల్లి ఏరియాలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయనే నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మోహరించిన పరిస్థితి. ఒకవేళ వైసీపీ కార్యకర్తలు అడ్డుకునేందుకు ప్రయత్నించినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు భారీగా మోహరించారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయా లేదా? మా ప్రతినిధి రాజేష్ ప్రస్తుతం మనతో ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. రాజేష్, తాడేపల్లి ఏరియాలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను అధికారులు బుల్డోజర్లతో కూల్చివేసినట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ప్రస్తుతం అక్కడికి ఎవరైనా వైసీపీ కార్యకర్తలు చేరుకున్నారా? సిచ్యువేషన్ ఎట్లా? పూర్తిగా పోలీసుల ఆధ్వర్యంలో పోలీసుల మోహరింపులో ఇప్పుడు తాడేపల్లిలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ నిర్మాణంలో ఉన్నటువంటి వైసీపీ సెంట్రల్ ఆఫీస్ కూల్చివేత జరుగుతుంది. అయితే ఇది బోట్ యార్డ్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్ సంబంధించిన బోట్ యార్డ్ స్థలం ఇది. ఉండవల్లి తాడేపల్లి వెళ్లే రహదారి పక్కనే ఉంటుంది. కొన్ని ఎన్నో సంవత్సరాలుగా బోట్ యార్డు ఉంది అక్కడ. అయితే ప్రస్తుతం అక్కడ బోటు యార్డు సంబంధించిన ఒక ఎక్కడ ఏవి లేకపోయినప్పటికీ ఆ స్థలం మాత్రం బోటు యార్డు కింద ఉంది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కింద ఆ బోటు యార్డు స్థలం వస్తుంది. అయితే 33 సంవత్సరాలు లీజుకు తీసుకుని ఆ స్థలంలో వైసీపీ సెంట్రల్ ఆఫీస్ నిర్మాణం చేస్తున్నామని వైసీపీ నేతలు చెప్తున్నారు. దీనికి సంబంధించి కూల్చివేత ప్రక్రియ తెలిసిన వైసీపీ నేతలు నిన్న హైకోర్టును ఆశ్రయించినట్టుగా తెలిసింది. హైకోర్టు సిఆర్డి ఇచ్చినటువంటి కూల్చివేత అనుమతుల మీద స్టే ఇవ్వాలని హైకోర్టు కోరితే హైకోర్టులో స్టే వచ్చిందని మాత్రం వైసీపీ నేతలు చెప్తున్నారు. దానిపైన ఇంకా స్పష్టత అయితే లేదు. ఈ నేపథ్యంలోనే అది నిబంధన విరుద్ధంగా, అంటే అది ఒక ప్రభుత్వానికి సంబంధించిన స్థలం, బోటు యార్డు సంబంధించిన స్థలం కాబట్టి దాని నిబంధన విరుద్ధంగా పార్టీ కార్యాలయానికి అక్రమంగా కేటాయింపులు చేశారనేది ప్రధానంగా వినిపిస్తున్నమాట. ఈ నేపథ్యంలోనే దానికి సంబంధించినటువంటి అంశాలు కూల్చివేత సంబంధించిన ప్రాసెస్ అంతా చేస్తున్నామని అధికారులు చెప్తారు. మరోవైపు వైసీపీ నేతలు మాత్రం ఇది కావాలని కక్షపూరితంగా చేస్తున్నటువంటి చర్య. గతంలో ప్రజావేదికను కూల్చేశాం కాబట్టి ఇప్పుడు వైసీపీ సెంట్రల్ ఆఫీస్ ని కావాలని కూల్చివేస్తున్నారు. కూల్చివేతతో ప్రభుత్వం పరిపాలన ప్రారంభించిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నారు. ప్రస్తుతానికి సిఆర్డీ అధికారులు పోలీసు ఆధ్వర్యంలో కూల్చివేత అయితే జరుగుతుంది. అంటే అది
ప్రభుత్వానికి సంబంధించిన స్థలంలో పార్టీ ఏ విధంగా 33 సంవత్సరాలు ఏ నిబంధనల ప్రకారం మీరు లీజుకు తీసుకున్నారని కూడా ప్రశ్నిస్తున్నారు అధికారులు. ఎందుకంటే నిబంధనల విరుద్ధంగా స్థలాన్ని కేటాయించకూడదు, అది మద్రాసు కాలువను ఆనుకుని ఉండే స్థలం. అది ఆ స్థలంలో ఎలాంటి ప్రైవేటు వ్యక్తులు కానీ ప్రైవేట్ సంస్థలకి నిర్మాణాలు చేసుకునే అనుమతి లేదు. అక్రమ మార్గంలో రహస్య జీవోలు తీసుకొచ్చి దానికి అనుమతులు తెచ్చుకుని పార్టీ సెంట్రల్ ఆఫీస్ కార్యాలయం నిర్మించుకోవడం అనేది నిబంధన విరుద్ధం అనేది ప్రభుత్వం తరపునటువంటి వ్యక్తులు చెబుతున్న నేపథ్యం చూసాం. ప్రస్తుతానికి ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వైసీపీ నేతలు మాత్రం ఇంకా ఎవరు రాలేదు. పోలీసులు మాత్రం చుట్టుపక్కల ఎవరిని రానివ్వట్లేదు. పోలీసుల ఆధ్వర్యంలోనే కూల్చివేతలు అయితే జరుగుతున్నాయి. రామదాస్ చూడాలి మరి దీనిపైన జగన్ గాని లేకపోతే ఆ పార్టీ నేతలు ఏ విధంగా స్పందిస్తారు అనేది చూడాల్సిన అవసరం. ఇప్పటి వరకు తాత్కాలిక అంటే రెంట్ భవనంలోనే పార్టీ సెంట్రల్ కార్యాలయాన్ని తాడేపల్లిలో కొనసాగించారు. ఇప్పుడు కూల్చివేతలకు సంబంధించినటువంటి సెంట్రల్ పూర్తి స్థాయిలో ఒక శాశ్వత పర్మనెంట్ బిల్లు పార్టీకి కట్టించుకోవాలి, నిర్మించుకోవాలని భావంలోనే అక్కడ బోట్ యార్డ్ స్థలాన్ని మీద కన్నేసి ఆ స్థలాన్ని ఆక్రమించుకుని కట్టుకుంటున్నారనేది టీడీపీ నేతలు కానీ వాళ్ళు చేస్తున్న విమర్శలు. ప్రభుత్వం దీని మీద పూర్తిగా అది నిబంధనల విరుద్ధంగా జీవోలు తీసుకున్నారు కాబట్టి కూల్చివేస్తామని ప్రభుత్వ వర్గాల నుంచి చెప్తున్నాయి. వైసీపీ మాత్రం ఇది మేము సక్రమంగానే జీవోలు ఇచ్చి ప్రభుత్వ అనుమతితోనే నిర్మాణం చేసుకుంటున్నామని వాళ్ళు చెప్తున్నారు. మరి చూడాలి, హైకోర్టు స్టే ఇచ్చిందని చెప్తున్నారు వైసీపీ నేతలు. దాని మీద స్పష్టత అయితే రావాల్సి ఉంది. రామదాస్ రైట్. అంటే రాజేష్, కూల్చివేతలు ఎప్పటి నుంచి ప్రారంభించారు? ఉదయమే ప్రారంభమైందా కూల్చివేతలు? దీనికి సంబంధించి పోలీసులు ఇప్పటికే కోర్టు నుంచి స్టే తెచ్చామని వైసీపీ నేతలు చెప్తున్నప్పటికీ మరి ఇలాంటి కూల్చివేతలకు సంబంధించి కూడా అంటే వాళ్ళు ఏమైనా అభ్యంతరాలు వ్యక్తం చేయడం లేదా? ఖచ్చితంగా వాళ్ళు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. కానీ పోలీసులు వైసీపీ నేతలు కానీ కార్యకర్తలు ఎవరిని రానివ్వట్లేదు. ఎందుకంటే ఇది ఇష్యూ పొలిటికల్ ఇష్యూ అవుతుంది కాబట్టి ఎవరిని కూడా వైపు రానివ్వట్లేదు. కాబట్టి ఇది పూర్తిగా అంటే వైసీపీ నేతలు స్టే ఆర్డర్ తెచ్చుకున్నామని చెప్తున్నారు. కానీ దానికి సంబంధించిన కాపీలు కానీ జీవోలు కానీ లేకపోతే ఇవన్నీ దీని మీద స్పష్టత లేదు. దీనిపైన వాళ్ళు ఏమన్నా మళ్ళీ కోర్టును ఆశ్రయించమో లేకపోతే పోలీసులు ఉన్నతాధికారిని ఆశ్రయించమో చేస్తారో లేదో చూడాల్సిన అవసరం అయితే కనబడుతుంది. అయితే నిన్న అయితే ఎక్కడ కూడా ఈ స్థలానికి సంబంధించిన అంశంలో ఎక్కడ కూడా చర్చ జరగలేదు. ఉన్న పలంగా తెల్లవారుజామున 5:30 ప్రాంతంలోనే ఇది కూల్చివేత ప్రక్రియ ప్రారంభించారు. అయితే ఇది సిఆర్డీ లిమిట్స్ లో ఉంటుంది కాబట్టి సిఆర్డీ అధికారులు సిఆర్డీ కమిషనర్ దీనికి సంబంధించి అనుమతులు ఇచ్చారు, కూల్చివేతకి అనుమతులు ఇచ్చారనేది ప్రధానంగా తెలుస్తున్న అంశం. అయితే దీని మీద హైకోర్టుకు వెళ్ళామని చెప్తున్నప్పటికీ దానికి సంబంధించిన క్లారిటీ మాత్రం ఇంకా రావాల్సింది. హైకోర్టు సంబంధించినటువంటి విషయంలో హైకోర్టు నిజంగానే స్టే ఇచ్చిందా లేదా అనే దానిపైన స్పష్టత మాత్రం రావట్లేదు. రామదాస్ రైట్. థ్యాంక్ యూ రాజేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది వైసీపీ కొత్తగా నిర్మించదలుచుకున్న కేంద్ర కార్యాలయాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు. 33 ఏళ్ళు స్థలాన్ని లీజుకు తీసుకుంది వైసీపీ. నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు వచ్చాయి. దీంతో ఆఫీసు నిర్మాణాన్ని బుల్డోజర్లతో కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. ఒక్కసారిగా వరుసగా బుల్డోజర్లు ఆఫీసును చుట్టుముట్టి నిర్మాణంలో ఉన్నటువంటి ఆఫీసును చుట్టుముట్టాయి. ఆ ప్రాంతంలో భారీగా పోలీసు బందోబస్తును ముందే ఏర్పాటు చేశారు. పోలీసు బందోబస్తును ఏర్పాటు చేసి మరి ఉదయం నుంచే కూల్చివేతలు ప్రారంభించారు. ఎస్, సీనియర్ కొలీగ్ కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, వైసీపీ సెంట్రల్ ఆఫీస్ను అధికారులు కూల్చివేస్తున్నారు. బుల్డోజర్లు పెట్టి పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. సో ఏం జరుగుతుంది? కొత్తగా నిర్మించదలుచుకున్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని అధికారులు ఏ కారణంతో కూల్చివేస్తున్నారు? అంటే బేసిక్ గా ఇది అంటే విజయవాడ తాడేపల్లిలో జరుగుతున్న ఈ వైసీపీ నిర్మాణం ఏదైతే ఉందో ఇది చాలా రోజుల నుంచి జరుగుతోంది. అయితే ఇది మొదటి నుంచి కూడా కోర్టులో కూడా కేసు నడుస్తున్న పరిస్థితి. కోర్టు దీన్ని స్టే ఇచ్చిందనే నేపథ్యంలోనే అక్కడున్న స్థానికంగా ఉన్న అందరూ కూడా ఈ భవన నిర్మాణాన్ని అడ్డంకులు జరిపారు. వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళారు. మా ఉపాధి పూర్తిగా కూడా ఇబ్బంది జరుగుతుందనే నేపథ్యంలోనే అక్కడ కోర్టుకి వెళ్ళిన నేపథ్యం. అయినా కోర్టుకి వెళ్ళిన తర్వాత కూడా ఇప్పుడు ఈ భూములకు సంబంధించిన వ్యవహారంలో ఏదైతే కోర్టుకు సంబంధించి కోర్టు గతంలో స్టే ఇచ్చిన పరిస్థితి అయితే ఉంది. స్టే ఇచ్చిన నేపథ్యంలో ఒక్కసారిగా అప్పుడు కూడా దాదాపుగా 3 ఫ్లోర్ల నిర్మాణం వైసీపీ నిబంధనలకు విరుద్ధంగానే కడుతోంది అనేది స్థానికంగా ఉన్న వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. ఈ నిబంధనలకు విరుద్ధంగా కట్టడాలు ఏదైతే ఉన్నాయో దీనికి సంబంధించి ఇప్పుడు కోర్టు డైరెక్షన్ స్టేలో ఉన్న నేపథ్యంలోనే దీన్ని తర్వాత మరోవైపు ఇది గతంలో కూడా అక్కడ ఉన్న స్థానికులు చాలా వరకు ఇబ్బందులకు గురవుతారు. అక్కడ అభ్యంతరాలు ఉన్నాయి. అక్కడ చాలా మంది అంటే తమ వ్యాపారాలకు ఇది ఇబ్బంది జరుగుతుంది అనేది వాళ్ళు మాట్లాడుతున్న పరిస్థితి. అది దాని మీద కోర్టు కూడా వెళ్ళిన పరిస్థితి. దీంట్లో
ఇప్పుడు మున్సిపల్ అధికారులు, తాడేపల్లికి సంబంధించిన మున్సిపల్ అధికారులు అయితే ఇది నిబంధనలకు విరుద్ధంగానే ఉంది కాబట్టి తెల్లవారుజాము నుంచి ఈ కూల్చివేత ప్రక్రియను ప్రారంభించారు. పెద్ద ఎత్తున పోలీసు బలగాలని అక్కడ చేర్పించిన పరిస్థితి అయితే ఉంది. మరోవైపు 5 బుల్డోజర్లని తీసుకుని వచ్చి ఇక్కడ పూర్తిగా కూడా దాన్ని పూర్తిగా పగలగొట్టేస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే దీని మీద వైసీపీ ఇప్పటి వరకు ఎవరు అక్కడ మాట్లాడుతున్న పరిస్థితి అయితే లేదు. పూర్తిగా కూడా ఇది బై ఫోర్స్ గా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రభుత్వంలో ఈ బిల్డింగ్లని కట్టించాలనే కోర్టుని అడ్డం పెట్టుకొని ఈ బిల్డింగ్ ని నిర్మాణం జరుగుతోంది అనేది మున్సిపల్ అధికారులు కూడా చెప్తున్న పరిస్థితి. సో ఇప్పుడు ప్రభుత్వం మారింది, అక్కడ ఉన్న పరిస్థితులు పూర్తి కూడా మారాయి. సో డెఫినెట్ గా దీంట్లో ఉన్న ఏదే ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటిని కూడా ఇప్పుడు దాంట్లో ఉన్న అక్రమాలని లేదు నిబంధనలు గైడెన్స్ ని పూర్తిగా విరుద్ధంగానే వ్యవహారాన్ని నడుపుతున్నారు కాబట్టి మున్సిపల్ అధికారులు ఈ కూల్చివేత చర్యని చేపట్టామని చెప్పి మున్సిపల్ అధికారులు చెప్తున్నారు. అయితే అక్కడ ఏదైనా ఇష్యూస్ రాకుండా మాత్రం పోలీస్ బందోబస్తు అయితే పెద్ద ఎత్తున అక్కడ చేరిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. రాత్రి నుంచి కూడా పెద్ద ఎత్తున అక్కడ దీన్ని అయితే ఉంచారు. తర్వాత పూర్తిగా అధికారులు ఉన్నారు, పోలీస్ సిబ్బంది ఉంది. సేమ్ టైం వైసీపీ అక్కడ ఏమైనా అడ్డుకునే ప్రయత్నం చేస్తుందా అని ఊహించారు. కానీ అక్కడ అటువంటి సిచ్యువేషన్ కనపడలే. అంటే కనీసం దీన్ని ఎందుకు కూలుస్తున్నారో అని అడిగి ప్రస్తావన కూడా రాలేదు. ఓవరాల్ గా తాడేపల్లిలో వైసీపీ సొంత భవనం నిర్మించుకునే దానికి ప్రయత్నం చేసింది. ఆ ప్రయత్నంలో నిబంధనలకు విరుద్ధంగానే ఆ పార్క్ లో కట్టాలనే ఒక ప్రయత్నం చేశారు. అంటే ఇది పార్టీకి సంబంధించిన వ్యవహారమా లేకపోతే గవర్నమెంట్ స్థలాలకు సంబంధించిన వ్యవహారమా అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతున్న పరిస్థితిని మనం చూడాలి. గతంలో టీడీపీ ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు గతంలో ప్రజావేదికను కూల్చివేశారు. ఇప్పుడు కక్ష సాధింపులో భాగంగా తమ ఆఫీసును కూల్చివేస్తున్నారంటూ వైసీపీ నేతలు చర్చించుకుంటున్నట్లుగా సమాచారం అవుతుంది. అంటే ఇది ఒక రకంగా రాజకీయ కక్ష సాధింపే అంటూ వైసీపీ నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. అంటే రాజకీయ కోణంలో చూస్తే కనుక ఆ రకమైన చర్చ ఏమైనా సాగుతుందా? ఇప్పుడు గతంలో కూల్చిన ప్రజావేదిక అనేది ప్రభుత్వ సొమ్ముతో ప్రభుత్వ అధికారుల కోసం ప్రభుత్వాలు మీటింగ్లు నిర్వహించుకునే దానికి ప్రభుత్వ స్థలంలో కట్టిన ప్రజావేదిక అది. ఇక్కడ ఇది పార్టీ సొంత కార్యాలయం. సో దెర్ ఈజ్ ఎ డిఫరెంట్. ప్రభుత్వం కోసం నిర్మించిన కార్యాలయాన్ని కూల్చడం వేరు. కానీ అక్కడ కూడా ఏమంటున్నారు, గతంలో జగన్ ఏం చెప్పాడు, నిబంధనలకు విరుద్ధంగా ఈ ప్రజావేదిక కట్టారు. అది వైసీపీ టీడీపీ సొంత మనుషులకు సొంత పార్టీ కోసం నిర్మించిన భవనం కాదు. అది కంప్లీట్ గా అది అక్కడ ఉన్న ఐఏఎస్ అధికారులు మీటింగ్లు చెప్పుకోవచ్చు, ఐపీఎస్ అధికారులు మీటింగ్ పెట్టుకోవచ్చు. పోలీసులు చాలా కాలంగా అక్కడ ఏదైనా మీటింగ్స్ జరిగినప్పుడు వాళ్ళు అక్కడ షెల్టర్ గా దాన్ని వాడేవాళ్ళు. అక్కడ ఏదైనా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ అన్నిటిని కూడా గవర్నమెంట్ సాల్వ్ చేసే ప్రయత్నం చేసేది. గతంలో ఆ విధంగా ప్రజావేదికని వాడారు. ఇప్పుడు ఇది అది ప్రభుత్వ నిధులతో నిర్మించిన భవనం. ఇది సొంత పార్టీ నిర్మాణం కోసం కట్టే భవనం కూల్చివేయడం వేరు, ప్రజా వేదిక ద్వారా నిర్మించిన ప్రజల కోసం ఏర్పాటు చేసిన బిల్డింగ్ ని కూల్చివేయడం వేరు. ఈ రెండు వేయడం అంటే బహుశా టీడీపీ ఈ రోజు తీసుకున్న నిర్ణయం మీద వైసీపీ మాట్లాడొచ్చు. వైసీపీ డెఫినెట్ గా ఈ విషయంలో మా విధ్వంసాన్ని గురి చేస్తున్నారు, పార్టీ చేసిన తర్వాతనే విధ్వంసాన్ని గురి చేసే ప్రక్రియ చేస్తున్నారని ఆరోపణలు చేయొచ్చు. కానీ ఇక్కడ తేడా మనం అది గమనించాలి. ఒకటి, ప్రజావేదిక కూల్చేశారు ఆ రోజు, అందుకనే మేము ఇది కూలుస్తున్నారని చెప్పే ప్రయత్నం చేసినా కూడా కానీ ఇక్కడ బేసిక్ గా ప్రజల కోసం అక్కడ నిర్మాణాలు చేశారు, ప్రజా సొమ్ముతో నిర్మాణం చేసింది. ఇక్కడ ఇది పార్టీ కార్యాలయం. అక్కడున్న ల్యాండ్ విషయంలో కొంత తేడా ఉంది, అక్కడ కొంత ఇష్యూస్ ఉన్నాయి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయి. అది వైసీపీ పార్టీ కార్యాలయం కోసం నిర్మించిన పార్టీ ఆఫీసు. సో కాబట్టి ఆ విషయానికి ఈ విషయానికి తేడా ఉంది అనేది టీడీపీ మాట్లాడుతుంది. టీడీపీ ఈ రోజు దీని మీద కూడా మాట్లాడే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ రోజు స్పీకర్ ఎన్నిక ఈ రోజు జరగబోతుంది. కానీ ఈ రోజు మనం ఆ ప్లేస్ చూస్తున్నాం. ప్రస్తుతం దాదాపుగా ఒక 1/2 డజన్ వరకు బుల్డోజర్లు అంతా చుట్టుముట్టి
వాటిని డెమాలిష్ చేస్తున్న దృశ్యాలు మనకు కనబడుతూ ఉన్నాయి. ఉదయం నుంచే ప్రారంభమైనట్టు తెలుస్తుంది. చుట్టూ పక్కన గుట్టలు ఉన్నట్టున్నాయి, మంచి పచ్చని పర్యావరణం, పచ్చదనం కనబడుతుంది. పూర్తిగా ఆ ప్రాంతం అంతా కూడా తిరిగి ఇప్పుడు బోట్ యార్డ్ స్వాధీనం చేసుకునే అవకాశం ఉందా? మళ్ళీ బోట్ యార్డ్కి అప్పగించే అవకాశం ఉందా స్థలాన్ని? ఇప్పుడు అదే బోట్ యార్డ్ అనేది అక్కడ ఉన్న స్థానికులకి, తర్వాత వాటి కోసం వచ్చిన ఒక ప్రభుత్వ స్థలం. అది ప్రభుత్వ స్థలానికి సంబంధించిన దీంట్లో ప్రైవేట్ పార్టీ ఆఫీస్ని ఎలా కట్టుకుంటారు ఒకటి. సో అంటే ఇది బై ఫోర్స్ గా కట్టిన నిర్మాణంగానే ఆలోచిస్తున్నారు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యాలయాన్ని కట్టుకుంది. ఇక్కడ తాడేపల్లిలోనే డీజీపీ ఆఫీస్ దగ్గర చాలా పెద్ద ఎత్తున కట్టారు. అయితే అది వాళ్ళు ల్యాండ్ కొనుక్కున్నారు, ప్రైవేటు వ్యక్తుల నుంచి కొనుక్కొని తమ పార్టీకి సంబంధించిన ఫండ్తో, పార్టీ విరాళాలతో అక్కడ పార్టీ ఆఫీస్ని నిర్మించుకున్నారు. అది కూడా ఈ గవర్నమెంట్ వచ్చినప్పుడు నిర్మించుకున్న పరిస్థితి. సో ఇప్పుడు దాన్ని టచ్ చేయాలంటే ఎవరు టచ్ చేయలేరు కదా. అంటే వాళ్ళ సొంత పార్టీ కార్యాలయాన్ని ప్రభుత్వ స్థలం కాకుండా ప్రైవేట్ స్థలంతో నిర్మించుకున్నారు కాబట్టి అక్కడ ఎటువంటి ఇష్యూస్ లేవు. కానీ ఇక్కడ ఇష్యూ అంతా వచ్చింది వ్యవహారంలో. ఈరోజు జరిగిన వ్యవహారం అంతా కూడా ఏంటి, అది బోటియాటికి సంబంధించిన ల్యాండ్. అక్కడ ఉన్న చాలా మంది దాన్ని నమ్ముకుని అక్కడ జీవనం సాగిస్తున్నారు. వాళ్ళందరూ కోర్టుకి వెళ్ళిన పరిస్థితులు ఉన్నాయి. కోర్టులో ఇంకా ఇష్యూ నడుస్తోంది. అయినప్పటికీ కూడా కోర్టులో ఉన్న దీన్ని అడ్డం తీసుకుని ఇమీడియట్ గా వీళ్ళు ఇక్కడ నుంచి మూవ్ చేయాలనుకునే ప్రయత్నం బై ఫోర్స్ గా నిర్మించారు అనేది టీడీపీ చెప్తున్న పరిస్థితి. సో నిబంధనలకి విరుద్ధంగా ఉండడమే కాదు, వాళ్ళకున్న ఫోర్స్ ని కూడా వాడి ఈ బిల్డింగ్ ని నిర్మించాలని ఒక ప్రయత్నం చేశారు. సో అది మధ్యలో ఆగిపోయింది. దాన్ని పగలగొట్టడం, తిరిగి అది బోటి యార్డ్కి అప్పగించాలి అనేది ఇప్పుడు ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. కృష్ణమోహన్, ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయా? ఇంకా పోలీసు వాళ్ళంతా ఫోర్సెస్ డిప్లాయ్ చేశారు. అంతా కూడా ఒకవేళ వైసీపీ కార్యకర్తలు ఏమైనా చేరుకొని అక్కడ ఆందోళన చేసే అవకాశం ఏమైనా ఉందంటారా? మొత్తం మీద ప్రభుత్వ ఇప్పటి వరకైతే ఎటువంటి పరిస్థితి ఏమి కనపడలేదు. పోలీసులు పూర్తిగా కూడా ఆ ప్రాంతంలోకి ఎవరికి అనుమతించడం లేదు. నిర్మాణాలలో అయితే కూల్చివేతలు ఇంకా జరుగుతున్నాయి. సాయంత్రం లోపల పూర్తిగా ఆ నిర్మాణాలను పూర్తిగా కూల్చివేస్తారనే సమాచారం అయితే అందుతోంది. సాయంత్రానికి పూర్తిగా, అందుకే పెద్ద ఎత్తున కూడా ఆ బుల్డోజర్స్ మొత్తాన్ని కూడా ఉంచి వాటిని కూల్చివేసే ప్రయత్నం అయితే జరుగుతోంది. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఇది వైసీపీ కొత్త ఆఫీసులు కూల్చివేస్తున్నారు. ఆ దృశ్యాలు చూడొచ్చు. దాదాపుగా 6 బుల్డోజర్ల వరకు కూడా ఉన్నాయి. 1/2 డజన్ బుల్డోజర్లు పూర్తిగా వైసీపీ బోటియాడు స్థలంలో నిర్మిస్తున్న కన్స్ట్రక్షన్ చుట్టుముట్టాయి. పూర్తిగా నేలమట్టం చేస్తున్నాయి. దాదాపు 3 అంతస్తుల వరకు నిర్మించదలుచుకున్న ఆ ఆఫీస్ని పూర్తిగా ఆ పిల్లర్లతో సహా కూల్చివేస్తున్న దృశ్యాలు మనం చూడొచ్చు. సరిగా బోటియాడు స్థలంలో ఉద్రిక్త పరిస్థితి తలెత్తకుండా ముందు జాగ్రత్త చర్యగా పోలీసులు మోహరించారు. ఉదయం 5 గంటల నుంచే ఈ సడన్గా కూల్చివేతలు ప్రారంభించారు అధికారులు. దీనికి సంబంధించి ముందే కసరత్తు చేసినట్టు తెలుస్తుంది. చూడొచ్చు ఒకసారి మీరు. దాదాపుగా ఇటువైపు 2 ఉన్నాయి, అటువైపు 2 ఉన్నాయి. 1 2 3 4 5 6, దాదాపుగా 6 బుల్డోజర్లు ఉన్నాయి. పెద్ద పెద్ద బుల్డోజర్లతో, భారీ బుల్డోజర్లతో అక్కడ కూల్చివేతలు ప్రారంభించారు. పూర్తిగా నేలమట్టం చేస్తున్న పరిస్థితి కనబడతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అనుమతులు లేవు, నిబంధనలకు విరుద్ధంగా ఈ నిర్మాణం చేపడుతున్నారంటూ అధికారులు చెప్తున్నారు. ఉదయం 5 గంటల నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఒకసారి ఆ దృశ్యాలు చూసి పూర్తిస్థాయిగా పోలీసు బలగాలు మోహరించారు. ఒకవేళ వైసీపీ కార్యకర్తలు వచ్చి ఏదైనా ఆందోళన చేస్తే కనుక అడ్డుకునేందుకు పోలీసులు ముందుగానే ఆ ప్రాంతం అంతా స్వాధీనపరుచుకున్నారు. తర్వాత సిఆర్డీ అధికారులు, రెవెన్యూ అధికారులు ఇంకా పూర్తిగా ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని కూల్చివేతలను నేలమట్టం చేస్తున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్పై జేసీబీల సహాయంతో, బుల్డోజర్ల సహాయంతో 1 2 3 4 అటువైపు ఒక 2 ఉన్నాయి. దాదాపుగా 6-7 బుల్డోజర్లు కనబడతా ఉన్నాయి. పూర్తిగా నేలమట్టం చేస్తున్నారు. కాంక్రీట్ దిమ్మెలను, అలాగే ఇటువైపు కూడా ఉన్నాయి. కాంక్రీట్ దిమ్మెలను, తర్వాత ఆ కట్టడాలను, పిల్లర్లను పూర్తిగా ఎక్కడికక్కడ కూల్చివేస్తున్న దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. ఉదయం నుంచే ప్రారంభం చేశారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నట్టు తెలుస్తుంది. బోటియాడ్ స్థలం దాదాపు ఎకరం పైగా స్థలం ఉంది. అక్కడ వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని నిర్మించదలుచుకుంది. 33 ఏళ్ళు స్థలాన్ని లీజు తీసుకున్నట్టుగా తెలుస్తుంది. అయితే నిబంధనలకు విరుద్ధంగా ఈ లీజు తీసుకున్నారు. నిర్మాణానికి అనుమతులు లేవని విమర్శలు వచ్చాయి. ఆల్రెడీ ఈ విషయం కోర్టులో ఉంది. కోర్టు నుంచి కూడా గతంలో వైసీపీ స్టే తెచ్చిందని చెప్తున్నారు. కానీ పెద్దగా దాన్ని ముందు పెట్టి అంతగా అడ్డుకున్న దాఖలాలు కూడా కనబడుతుంది. ఇప్పటివరకు వైసీపీ దీనికి సంబంధించి ఎట్లాంటి అభ్యంతరాలు కూడా లేవనెత్తట్లేదు. అక్కడ
కూల్చివేతలు జరుగుతున్నప్పుడు కూడా ఎవరు వైసీపీ కార్యకర్తలు ఆ ప్రాంతానికి చేరుకునే ధైర్యం కూడా చేయనట్టుగా కనిపిస్తోంది. సో అంటే ఇంటర్నల్గా చర్చించుకున్నట్టుగా తెలుస్తోంది. ఇదంతా కక్ష సాధింపు చర్య, రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే తమ పార్టీ ఆఫీస్ను కూలగొడుతున్నారంటూ వైసీపీ కార్యకర్తలు నేతలు భావిస్తున్నట్టుగా తెలుస్తుంది. బట్ ఇప్పటివరకైతే ఎవరు రాలేదు. పూర్తి స్థాయిలో పోలీసు బందోబస్తులు మోహరించారు. ఇంకా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. ఆ ప్రాంతంలో పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దాదాపు ఎకరంన్నర పైగా స్థలం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆ ప్రాంతాల్లో 33 ఏళ్ల పాటు లీజు తీసుకున్నట్టు తెలుస్తుంది. వైసీపీ బోట్ యార్డు స్థలం నిర్మించాల్సిన ఆ నిర్మాణాన్ని ప్రస్తుతానికి అధికారులు పూర్తి చేస్తున్నారు. త్వరలో ఈ స్థలాన్ని పూర్తిగా బోట్ యార్డుకు స్వాధీనం చేసుకునే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. మొత్తం మీద ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా ప్రస్తుతానికి ఆ ప్రాంతం అంతా కూడా పోలీసులు మోహరించిన పరిస్థితి.